అందుకే నమస్కారం. బంగారానికి సంబంధించి తగ్గిద్దా పెరిగిద్దా క్లారిటీ ఇవ్వడానికి కొంతమంది అడుగుతూ ఉన్నప్పుడు నేను పెరిగిద్దని అన్నాను. బట్ ఈ వీడియోలో తగ్గిద్దని చెప్పబోతున్నా. బట్ ఎప్పుడన్నా క్లారిటీ ఇవ్వలేను. బట్ ఐఎమ్ షూర్ పెరిగిద్ది. ఇదేంటండి 20 సెకండ్లోనే తగ్గిద్ది అంటారు, పెరిగిద్ది అంటారు. తగ్గిద్ది అన్నదానికి ఎగ్జాంపుల్ ఏంటి చెప్తాను, అండ్ రియాలిటీ కూడా చెక్ చేసి చెప్తాను. పెరిగిద్ది అన్నదానికి ఏంటి కూడా చెప్తాను. ముందే అయితే మామూలుగా మన దగ్గర ఉన్న సమాచారం మేరకు భూగర్భంలో ఇప్పటి వరకు లెక్కగట్టినవి ఎలా ఏంటి అన్నప్పుడు బంగారం నిక్షేపాలకు సంబంధించి 2,44,000 టన్నుల బంగారం. ఓకే, ప్రజెంట్ బయటకు వెలికి తీసింది 1,87,000 టన్నుల బంగారం. ఇంకా 57,000 టన్నుల బంగారం వెలికి తీయాలి. ఇందులో మనకున్న సమాచారం మేరకు 12,000 టన్నుల బంగారం రష్యాలో ఉంది, మరో 12,000 టన్నుల బంగారం ఆస్ట్రేలియాలో ఉంది, 3,600 టన్నుల బంగారం ఏమో ఇండోనేషియాలో ఉంది. ఈ మూడు మనకు ఫ్రెండ్లీ నేషన్స్, ఎస్పెషల్లీ ఆస్ట్రేలియా అండ్ రష్యా. ఓవరాల్ మొత్తం లెక్క కడితే 60 లక్షల కోట్ల వరకు బంగారం కనిపిస్తాం. మనతో ఫ్రెండ్లీగా ఉంటాయి అండ్ మనం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసుకుంటూ ఉంటాం. ఒకవేళ ఆ బంగారాన్ని వెలికి తీసే కాంట్రాక్ట్ మన వాళ్ళకి వచ్చినా దాన్ని శుద్ధి చేసి మేలు బంగారానికి దొరికినట్టయితే మార్కెట్లో బంగారం ఎక్కువగా అవైలబుల్ ఉంది. సో దాని డిమాండ్ ఆటోమేటిక్గా తగ్గిద్ది కదా, అప్పుడు బంగారం రేటు పడిపోయే ఛాన్స్ ఉంది. ఇది ఒక్కటే భారతదేశానికి భారీ జాక్పాట్. బంగారం తగ్గడానికి ఉన్న అవకాశం, నెక్స్ట్ పెరిగే అవకాశం. ఆల్రెడీ చెప్పా గతంలో కూడా, బంగారం భూముల అవైలబిలిటీ తప్ప కృత్రిమంగా తయారు చేయలేరు. మనం మొన్న మధ్య అనుకున్నాం చెట్ల నుంచి వచ్చింది ఏంటని చెప్పేసి, ఆ తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో పరుషవేది ఆ విద్య ప్రకారం అన్నప్పుడు అది ఎలా డిస్కస్ చేద్దాం. ఇది కూడా ఇప్పుడైతే భూముల దగ్గర బంగారాన్ని కదా అలా వెలుగు తీసినంత కూడా ఆయా సెంట్రల్ బ్యాంకులు తీసుకెళ్ళిపోతుంది, మిగతాలు కొనుక్కుంటూ పోతున్నారు. ఇప్పుడు డాలర్ వాల్యూ కనుక బలపడింది అంటే బంగారం తగ్గింది. ఎందుకు డాలర్ వైపు ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళిపోతుంది. అయితే రేపు ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం ఉంది. అదేంటి, ఫెడరల్ బ్యాంక్ వాళ్ళ రిజర్వ్ బ్యాంక్ కనుక వడ్డీ రేట్లు కనుక తగ్గిస్తే ఆటోమేటిక్గా మరలా బంగారం సైడ్ అంతా వచ్చేస్తారు, డాలర్ వైపు వెళ్ళరు, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టరు. అప్పుడు మరలా బంగారం పెరిగే ఛాన్స్ ఉంది. అది ఇవాళ రేపు అని అంటున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అన్నది ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లు కనుక తగ్గించిందంటే బంగారం మరలా ఢమాలను పెరుగుతుంది. అది కనుక వడ్డీ రేట్లు పెంచినారు అంటే ఆటోమేటిక్ ఇన్వెస్ట్మెంట్స్ అటు వెళ్ళిపోతాయి. ఇది ఒక ఛాన్స్ ఉంది. రెండు, ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు బంగారానికి సంబంధించి అంతా కూడా వాళ్ళ దగ్గర దాచుకున్నటువంటి బంగారాన్ని బయటకు అమ్మకుండా ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఇస్తారో అలాగే కనుక ఉంచుకుంటూ పోతే మరలా దెర్ ఇస్ అ పాసిబిలిటీ కొంచెం తగ్గటానికి. బట్ ఐఎమ్ షూర్ ఈ రష్యాలో ఆస్ట్రేలియాలో అవన్నీ వెలికి తీసారు, చాలా సమయం పట్టింది. కాబట్టి ఈలోపు మనకు కూడా ఎక్కడ బంగారం నిక్షేపాలు దొరికినా అది శుద్ధి చేసేటప్పటికి బయటకు వచ్చేటప్పటికి ఈలోపు మార్కెట్లో బంగారం రేట్లు పెరుగుతాయి. కాబట్టి సో తగ్గటం కష్టమే. ఎంత జాక్పాట్ తగిలినా అది ఇప్పటికిప్పుడు బయట కనపడితేనే ఈ బంగారం రేట్లు తగ్గుతాయి, అదర్వైజ్ తగ్గు. బంగారం రేటు పెరుగుతుంది తప్ప తగ్గదని నాకైతే అనిపిస్తూ ఉంది.